పోయేస్తా బుడికన్నా, బజారుకి పోయేస్తా బుడికన్నా, ఏడవకుండా ఉండు బుడికన్నా. నువ్వు తొందరగా వచ్చేయి ఆడికి పోయినా, మళ్ళీ ఇది ఆడుస్తూ ఉంటుంది. రాయ్ దా లోపలికి రా, ఇదప్ప లోపలికి రాకుండా ఓ చేస్తున్నావు నువ్వు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే ఈరోజు ఫ్రైడే వ్లాగు. చెప్పాను కదా, నేను ఈరోజు బజార్కి వెళ్తూ ఉన్నాను, కొంచెం పని ఉన్నది. అది ఏం పని ఉన్నది, ఎక్కడికి వెళ్తున్నాము, మేము ఎవరెవరమైతే వెళ్తూ ఉన్నాము, ఏం తీసుకోవాలనుకొని వెళ్ళాము అనేది అంత మొత్తం కూడా వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది. ఏమేమి వస్తువులు తీసుకోవాలనుకున్నాము, ఎందుకు వెళ్ళాము అనేది కూడా ఉంటుందన్నమాట ఇందులో. నేను అది దానికోసమని ఇప్పుడు నేను బయలుదేరుతూ ఉన్నాను బజార్కి అంటే షాపింగ్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా సిస్టర్ వాళ్ళందరూ కూడా వస్తారు. ఇది అయితే అక్కడ వెళ్ళాక అవి కూడా నేను అన్ని షూట్ చేస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. ఓకే అండి. ఓంది చిన్న, ఓదమ్మ చిన్నవాడ, బుడ్డమ్మ నువ్వా, వచ్చేస్తాంలే తొందరగా. మేమైతే ముగ్గురు సిస్టర్స్ అనమాట. నేను పెద్దదాన్ని, మాకు ఇద్దరు చెల్లెళ్ళు. ఈ అమ్మాయి వచ్చేసి పెద్దమ్మాయి. ఇప్పుడు మేము ఉండే సెంటర్ ఈ అమ్మాయి పొదలకూరు నుంచి వచ్చిందనమాట బస్సులోనే. ఈ అమ్మాయి ఇక్కడ దిగాక మేమిద్దరం కలిసి ఆటోలోనే టౌన్లోకి వెళ్ళాలి. అక్కడ మా చెల్లెలు, ఇంకో చిన్న చెల్లెలు ఉంటుంది, ఆ అమ్మాయి ఇంకో దగ్గర నుంచి రావాలి. అది ఒక సెంటర్లో ముగ్గురం కలుసుకుంటాం అనమాట. ఆ షాపింగు ఆ సెంటర్లోనే అన్ని షాపులు ఎక్కువ ఉంటాయి. నెల్లూరు అంటే నెల్లూరులో తెలిసిన వాళ్ళైతే ఇది ఐడియా ఉంటుంది. గాంధీ బొమ్మ దగ్గరికి వెళ్ళామంటే అక్కడ అన్ని షాపింగ్లు, గోల్డ్ షాపులు కానీ ఇంకా చాలా ఏమన్నా మన బట్టల షాపులు కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికి వచ్చాక ఇక్కడ మా చిన్న చెల్లెలు అయితే వస్తూ ఉంది. ఇది గాంధీ బొమ్మ సెంటర్ అనమాట. ఇక్కడ దిగి మేము వెయిట్ చేస్తున్నాము. మేమిద్దరం ఆటోలో దిగి అయితే ఇక్కడ వెయిట్ చేసాము. ఆ అమ్మాయి ఇక్కడి నుంచి వస్తూ ఉన్నదనమాట. అదిగో వచ్చే ఆ ఎదురుగా అవతల సైడ్ దిగి ఆ రోడ్డు క్రాస్ చేసి ఆ అమ్మాయి రావాలన్నమాట. ఆ అమ్మాయి వస్తూ ఉంది. ఇంకా ముగ్గురం కలిసి మేము షాపింగ్కి వెళ్ళాలనుకునే ముందు నేనేమనుకున్నానంటే, ఈ నుంచి వెళ్ళేటప్పుడే మా ఇంట్లోనే వాల్ క్లాక్ ఉండింది. నేను అంతకుముందు మీకు చూపించాను, మీషోలో నుంచి బుక్ చేశాను అనమాట. ఆ వాల్ క్లాక్ అయితే చెడిపోయింది. అది వచ్చిన రోజు నుంచి చెడిపోయింది. టైం ఏమంటే ఈరోజు మార్నింగ్ పెడితే 4 hours 5 hours గ్యాప్ వస్తుంది అనమాట. టైము చెడిపోయింది. ఇంకా అట్లాగా టైం వాచ్లోనే టైం చెడిపోయినప్పుడు ఇంట్లో ఉంచకూడదంట. మా వారేమో దాన్ని పడేయమన్నారు. నాకు అది కొనడమే 500 పెట్టి నేను మీషోలో తెప్పించాను. చాలా నచ్చింది, మా వాళ్ళకి కూడా చాలా బాగుండింది. సరే రిపేర్ చేపిద్దామని అయితే ఇక్కడ షాప్కి, ఇక్కడ అన్నీ ఉంటాయి. ఈ గాంధీ బొమ్మ సెంటర్లో అంటే వాచ్ రిపేర్లు ఏ కావాలన్నా ప్రతి ఒక్కటి ఇక్కడికి వస్తే చేసుకోవచ్చు అనమాట. మేము ఉండే ఏరియాకి ఇక్కడికి చాలా దూరము. సరేనని ఇక్కడైతే దీన్ని రిపేర్కి ఇచ్చేద్దాం, మేము షాపింగ్ చేసుకొచ్చే లోపల అక్కడ రిపేర్ చేసేస్తాడు అనుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి నా స్పెట్స్ అయితే ఇరిగిపోయాయి. ఈ మా బుడ్డగాడు ఉన్నాడు కదా, కురికేస్తూ ఉంటాడు, అట్లాగా ఇరిగిపోయాయి అనమాట. దాన్ని ఫ్రేమ్ మార్చుదాము, సైట్ ఉన్నది నాకు. సరే ఫ్రేమ్ మార్చుదాము అనేసి ఆ స్పెట్స్ కూడా ఇక్కడ ఇచ్చేసి వెళ్ళాను అనమాట. నాకు కావాల్సిన ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకొని అది కూడా సెట్ చేసి పెట్టండి అయ్యే, మేము బజార్కి వెళ్ళి వచ్చేస్తాము అన్నాము. ఇంకా మేమైతే గోల్డ్ షాపు, మా చెల్లెలు అమ్మాయి, మా చిన్న చెల్లెలు ఒక రింగ్ కొనుక్కోవాలనుకునింది. ఆ గోల్డ్ షాపుకి కూడా మేము ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే, నేనైతే నా గోల్డ్ అక్కడ కొదవ పెట్టున్నాను ఇల్లు కట్టేటప్పుడు. దానికి వడ్డీ కూడా కట్టాలంటే ఈ బజార్కి రావాలంటే అన్ని పనులు ఒకసారి చూసుకొని రావాలన్నమాట, ఏమేమి ఉన్నాయి అనేసి. ఇది మేము ఎప్పుడు నా పెళ్ళి కాకముందు నుంచి మేము ఈ గోల్డ్ షాప్లోనే అన్నీ కొంటుంటాం. మా ఖాతా అనమాట, చాలా మంచి గోల్డ్ ఇస్తాడనమాట. మాకు నమ్మకం ఇక్కడ, మేము ఇక్కడే తీసుకుంటాము. వాటికి వడ్డీ కట్టేసి మా చెల్లెలు ఈ రింగ్ తీసుకొనింది, మా చిన్న చెల్లెలు అమ్మాయి అది కొనుక్కొనింది. ఇంకా బట్టల షాపులు కూడా వెళ్ళాలనుకున్నాము. బట్టల షాప్కి ఎందుకు వెళ్ళాలనుకున్నామంటే, మా చెల్లెలు వాళ్ళు అంతకుముందు ఇది చేశారు, షాపింగ్ చేసినప్పుడు వాళ్ళు కూపన్స్ ఇచ్చారు. KLMలోనే, RS బ్రదర్స్లోనే వాటికి ఆఫర్ ఉందంట. ఇన్ని నెలల లోపలే అది కొనుక్కోవాలి, అప్పుడు ఎంతో డిస్కౌంట్. మనం 4000కి కొన్నాం
అనుకో 2000 డిస్కౌంట్ పోద్ది, మళ్ళీ 2000 మనం పే చేస్తే పోద్ది అనేసి మళ్ళీ ఆఫర్ కూడా పోద్ది, అందుకని వెళ్దాం అక్క అని ఫోన్ చేసిందనమాట మా చెల్లెలు. సరే మాకు ఈ పనులన్నీ కూడా బజార్లో ఉన్నాయి, సరే వెళ్ళేసి ఎవరికి ఏదైనా నచ్చితే తీసుకుందాంలే అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఇక్కడ ఇది ఒక జ్యువెలరీ షాప్ అనమాట, ఆర్ట్ జ్యువెలరీ అంటాం కదా, 1 గ్రామ్ గోల్డ్ అవన్నీ. సరే పిల్లలకి వాళ్ళకి ఏదన్నా ఫంక్షన్లకి అట్లాగా వేసుకోవడానికి తీసుకుందాంలే అని చెప్పి మేము కూడా ఏమన్నా కొందాంలే అని చెప్పేసి ఇక్కడికి వచ్చి కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాము. అవి ఏం కొన్నామా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపెడతాను మీకు, ఏమేమి వస్తువులు తీసుకున్నాము అనేసి. చూసాము ఈ కాసుల పేరు, మామూలుగా నాకు భలే ఇష్టం పాతకాలము వస్తువులు అయ్యంటే, కాసుల పేర్లు వడ్డానాలు అవి ఉంటాయి కదా, అవి గిల్ట్ వన్న మనం అంత పెద్దవి చేయించుకోలేము, కనీసం ఇట్లాంటి గిల్ట్ వన్న చేసుకొని వేసుకోవాలా అన్నట్టు ఉంటుంది అనమాట. ఒకటన్నా కొందాం అమ్మాయి, ఇది కొందాం అమ్మాయి అని నేను వీళ్ళకి చూపిస్తూ ఉన్నాను. మీరు ఎలాగున్నదా అని చెప్పండి. ఇది మొత్తం ఎంత 1200 ఎంతో చెప్పాడు అక్కడైతే. ఇంకా అక్కడ ఏం వస్తువులు కొన్ని వాళ్ళు కొన్ని నేను అన్నీ తీసుకొని అయితే మళ్ళా బజార్కి అయితే బయలుదేరాము. మేము ఈ లోపల ఈ గోల్డ్ షాప్కి వెళ్ళొచ్చే లోపలే మాకు వాల్ క్లాక్ రెడీ చేశాడు. ఇదిగో స్పెట్స్ కూడా నేను పెట్టుకొని ఉన్నాను చూడండి, ఇది ఫ్రేమ్ ఇచ్చేసారనమాట. అన్నీ తీసుకొని అయితే బట్టల షాప్కి వెళ్ళామన్నమాట. ఇంకా అదే అమ్మాయికి ఆఫర్ ఉంది కదా, ఇక్కడ కొన్ని కూపన్లు మార్చి కొన్ని బట్టలు తీసుకున్నారు, వాళ్ళు పిల్లలకి వాళ్ళు తీసుకున్నారు. మళ్ళీ ఆర్ఎస్ బ్రదర్కి వెళ్ళి కొన్ని తీసుకున్నాం అనమాట. అన్నీ వాళ్ళు ఇవైతే లెహంగాలు లాంగ్ ఫ్రాక్లు అవి ఉంటే కొన్ని చూసాం. ఈ లాంగ్ ఫ్రాక్లో అయితే లెహంగా టైప్ ఉంటాయి కదా, వర్క్లోనే 1500 నుంచి దగ్గర 20,000 15,000 దాకా ఉన్నాయంట. అంత రేటు ఉన్నాయి దేవుడా అనుకొని ఊరికే చూద్దాము అవి అని చెప్పేసి కొన్ని ఇక్కడ వాళ్ళకి పిల్లలకి అయితే సరిపోతాయని కొన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్లాగా అన్నీ చాలా షాపింగ్ అనమాట. అంతా మధ్యాహ్నం అయిపోయింది మాకు ఇక్కడంతా. ఇక్కడ కొన్నాము, ఒక 2 ఈ కేఎల్ఎంలో కొన్నాము. మళ్ళీ అక్కడ ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్ళి అక్కడ ఒక 2-3 జతలు అక్కడ తీసుకున్నాం అనమాట. నాకైతే ఈ బజార్లో వీడియోలు తీను, ఈ షాపింగ్ కాంప్లెక్స్లో వీడియోలు తీను. వాళ్ళేమో షాపింగ్ కాంప్లెక్స్లో వాళ్ళేమో తీయొద్దు అంటున్నారు, వీడియోలు తీయకూడదు ఫోటోలు తీయకూడదు అట్లాగా అని చెప్తున్నారు. అది కూడా సైగ్గా అంటే అలాగే తీసామన్నమాట. మొత్తానికైతే ఇక్కడ షాపింగు అంతా అయిపోయినాక ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ హోటల్కి వచ్చాము. మధ్యాహ్నం ఇక్కడే భోంచేద్దామని, చాలా లేట్ అయిపోయింది మాకు. ఇది వెంకటరమణ హోటల్ అని నెల్లూరులో ఉండే వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది, బాగా ఫేమస్. నెల్లూరులో కోమలా విలాసు, మురళీకృష్ణ, వెంకటరమణ ఇవంటే చాలా ఫేమస్ అనమాట. చాలా నీట్గా ఉంటుంది, ఎప్పుడు రష్గా ఉంటుంది అనమాట జనము. ఇదివరకైతే ఫుల్ మీల్స్ పెట్టేవాళ్ళు, ఇప్పుడైతే కరోనా తర్వాత ఓన్లీ ప్లేట్ మీల్సే తెస్తున్నారు. అది మనమే తెచ్చుకోవాలి వెళ్ళేసి. 70 రూపాయలు ఏమైంది. అన్నీ నీట్గా ఉంటాయి, కర్రీస్ అన్నీ సరిపోతాయి, ఒక మనిషికి సరిపోయినంత సరిపోతుంది అనమాట. ఇంకా ముగ్గురం అయితే ఇక్కడ మధ్యాహ్నం భోంచేసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే, ఇటు మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా చిన్న చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నా దూరం, అటు మా ఇంటికి వెళ్ళాలన్నా దూరం అనమాట. మేమిద్దరం ఉండేది నెల్లూరు, మా పెద్ద చెల్లెలు ఈ అమ్మాయి ఉండేది పొదలకూర అనమాట. ఎవరిళ్ళకి వెళ్ళాలన్నా కూడా భోజనం టయానికి వెళ్ళలేము. ఇంటికి వెళ్ళామంటే మళ్ళీ వచ్చి మాకు షాపింగ్ కొరవున్నది, అవన్నీ ఏమీ చేయలేము అనుకొని అయితే అయిపోయిందిలే. ఇంకా హోటల్లో ఒకసారి తిందాం, ఎప్పుడో సరదాగా ఒకసారే కదా వచ్చినప్పుడే, ఎప్పుడుకో వస్తాం మేమైతే అని అనేసి ఇంకా అక్కడైతే భోంచేసేసాము. భోంచేసి మళ్ళీ బ్యాంగిల్స్ అవి తీసుకుందాంలే అని చెప్పేసి, మాకు కూడా బ్యాంగిల్స్ లేవు, సరే తీసుకుందామని ఒక ఫ్యాన్సీ షాప్ని, ఆ సెంటర్లో ఎక్కడ ఫ్యాన్సీ షాప్ ఉందా అని వెతుక్కుంటూ వచ్చాము. మొత్తానికి ఒక ఫ్యాన్సీ షాప్ని అయితే పట్టాము. మామూలుగా ఇది లేదు అని అంటే ఫస్ట్ మేము గోల్డ్ కొన్నాం కదా, అంత దూరం వెళ్ళాలన్నమాట, చాలా దూరం ఉంటుంది. ఎలాగో ఇక్కడ ఒక ఫ్యాన్సీ షాప్ ఉండింది, ఇక్కడ బ్యాంగిల్స్ కొంచెం పిల్లలకి నెయిల్ పాలిష్ అవి కావాలంటే అవన్నీ తీసుకున్నారు అనమాట. వాళ్ళు నేను అన్నీ తీసుకున్నాము. మొత్తానికి అసలు ఈరోజైతే ఈ షాపింగ్ చేసి అలవాటు లేక మాకు తిరిగి 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 ఎప్పుడు చాలా రోజులైంది. అంతకుముందంటే ఎప్పుడు మాకు బజార్లో భలే సరదాగా తిరిగే వాళ్ళము. అసలు ఇప్పుడు ఆ పొల్యూషన్కి ఎప్పుడెప్పుడు ఇంటికి పోయి పడిపోదామా, గలబాకి ఎప్పుడు ఇంటికి పడిపోదామా అని
మా వల్ల అయితే కాలేదన్నమాట. అట్లాగే అన్నీ మొత్తాన్ని ముగించుకొని మా చిన్న చెల్లెలు అట్నుంచి అటు ఆటో ఎక్కి అటు వెళ్ళిపోయింది. మా పెద్ద చెల్లెల్ని బస్సు ఎక్కించి నేను పొదలకూరుకి పంపించేశాక నేను ఇంటికి వచ్చానమాట. చూడండి బయట వాటరు, మా ఇంటికి బయట ఇంకా కొంచెం అలాగ ఉన్నది. ఇంటికి వచ్చేసరికి ఇక్కడ నల్ల కుక్క, లోపల మా బుడ్డాగాడు అయితే చిన్న వెయిటింగ్ కాదు, బుడ్డాగాడు అయితే ఒకటే అరుపులంట. అప్పుడప్పుడు మధ్యలో మా వారు ఉండబట్టి సరిపోయిందనమాట. మా వారు కానీ ఇంట్లో కానీ లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు ఉండలేరు, అట్ట కేకలు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఈ నల్ల కుక్క కొంచెం తోడైంది, లోపల అది ఉన్నా బయట ఇది ఎక్కువ ఏడవకుండా ఉంటుంది అనమాట. ఇంకా వచ్చిందంటే మామూలుగా తెలుసు కదా, పైన పడి పీకి పాకం పెట్టద్దు అనమాట. నన్ను వదిలేసి ఎక్కడో పోయావు నువ్వు, నన్ను తీసుకోపోకుండా అన్నట్టు దాని చేష్టాలు అట్టుంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్టు ఉంటుంది. ఇంకా ఇంటికి వచ్చాకైతే ఆ టైము 4 అయ్యి ఉంటుంది అనుకుంటా, 3:34 అయ్యి ఉంటుంది, 4 దాటింది. ఫుల్ హెడేక్ అనమాట. ఇంకా టీ పెట్టమని మా వారు కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉండింది. అంతలోపల వేరే మాకు తెలిసిన వాళ్ళు కూడా వచ్చారు. టీ అయితే పెట్టేసి వాళ్ళు టీ తాగితే కానీ మైండ్ రిలాక్స్ అవ్వలేదు. నేను తర్వాత అయితే ఇంక ఏమి వీడియో షూట్ చేయలేకపోయినా. నాకైతే బాగా బాడీ అంతా పెయిన్స్ అట్లాగా బాగా టైర్డ్ అయిపోయినట్టు అయిపోయింది. అక్కడంతా తిరిగేసి అలవాటు లేకుండా ఈ మధ్య అంతా. అప్పుడు మైసూరు పోయాము, మైసూరులో ఎక్కడికి వెళ్ళినా మేము కారులోనే వెళ్తూ ఉన్నాము, చూసుకొని వచ్చాము. ఈ మధ్య ఇప్పుడైతే ఇదివరకు అట్లాగా ఎక్కువ తిరగలేకపోతా ఉన్నాము, ఎక్కడ బజారు షాపింగ్లు కూడా చేయలేకపోతున్నాము. ఇంకా సరేలే అని చెప్పేసి నేను వీడియో కూడా నైట్ ఏమీ తీయలేదన్నమాట. ఈ టీ పెట్టే వరకు తీశాను. నైట్ మీల్స్ అయితే ఇంకా నేను అన్నం చేశాను, మార్నింగ్ పచ్చడి చేసున్నాను, అది కొడుగుడ్లు ఉంటే పొరటేసాను, దాంతో సరిపెట్టాను అనమాట నైట్ అయితే. ఇంకా ఇదైతే నైట్ 8 అట్లాగా అయిపోయింది. ఈ లోపల భోజనాలన్నీ అయిపోయాయి మాకు. ఇది సర్దేసి అయితే నేను పడుకుని పోయాను. మళ్ళీ ఒక 1 అవర్ అన్నా పడుకుంటే కానీ మళ్ళీ బిగ్ బాస్ అది వస్తుంది చూద్దామని చెప్పేసి ఇల్లు అంతా సర్దేశాను, కిచెన్ వరకు సర్దేశాను. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.